రాయపాటి అరుణ గారు. ఆమె కరడుగట్టిన జనసేన. స్ట్రాంగ్ వైసీపీ వ్యతిరేకి. పవన్ కళ్యాణ్ గారికి నమ్మకమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని మాటంటే ఒప్పుకోరావిడ. దాంట్లో ఎవరికీ ఎలాంటి భిన్నాభిప్రాయం ఉండటానికి వీల్లేదు. కానీ ఆవిడిప్పుడు కొద్దిగా గీత దాటారు. కూటమి ధర్మాన్ని తప్పి టీడీపీని వ్యతిరేకిస్తూ అండ్ టీడీపీ క్యాడర్‌ని పాయింట్ ఔట్ చేస్తూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న. అంటే ఇప్పుడు ఆమె ఆవేదన ఏందంటే, ఆమె గతంలో మాట్లాడిన మాటని ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు రీపోస్ట్ చేస్తున్నారట. ఆమె గతంలో మాట్లాడిన మాటలేంటంటే, అంటే ఆమేమో జనసేన నాయకురాలు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ గదా! సో, అదే జిల్లా. ఇద్దరిది ఒకటే జిల్లా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది, రాయపాటి గారిది ఇద్దరిది కూడా ప్రకాశం జిల్లానే. ఉమ్మడి ప్రకాశం జిల్లానే. సో, రాయపాటి అరుణ గారు గతంలో వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తూ, వైసీపీ నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా జనసేన పార్టీలోకొచ్చారు. రాయపాటి అరుణ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకే పార్టీలో ఉన్నారు. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రాయపాటి అరుణ గారు పనిచేయాల్సొస్తుంది. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి టీడీపీ నాయకత్వానికి మధ్య ఒక చిన్నపాటి గొడవొచ్చింది. అంటే అక్కడ లోకల్‌లో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ లోకల్ టీడీపీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ మీద అనేక ఆరోపణలు చేశారు. దానికి దామచల జనార్దన్ గారు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సరే టీడీపీ అధిష్టానం, జనసేన అధిష్టానం పిలిచి వాళ్ళిద్దరితో మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళనిద్దరిని ఆపారు. ఇప్పుడు దామచల జనార్దన్ గారు కామయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కామయ్యారు. కానీ వాళ్ళ సోషల్ మీడియా టీములు కామ్ గాలే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సోషల్ మీడియా టీమ్ కామ్ గాలే. అండ్ దామచల జనార్దన్ గారి సోషల్ మీడియా టీమ్ కామ్ గాలే. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్‌లేసుకుంటూనే ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు గట్టిగానే సోషల్ మీడియాలో తగువుబడుతూనే ఉన్నారు. ఈ తగువుబడే క్రమంలోనే దామచల జనార్దన్ గారి టీమ్ ఏం చేస్తుందంట, గతంలో ఈ రాయపాటి అరుణ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటని ఇప్పుడు రీపోస్ట్ చేస్తుందట. అది కొద్దిగా ఆమెకి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు గదా! బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, రాయపాటి అరుణ గారు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు గదా! అది కొద్దిగా ఆమెకి ఇబ్బందిగా అనిపిస్తుంది. సరే అప్పుడంటే వేరు వేరు పార్టీలు కాబట్టి నేను ఆరోపణలు చేశాను. కానీ ఇప్పుడు ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం గదా! నేను అప్పుడు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఇప్పుడు పోస్ట్ చేస్తే ఎట్టా? నన్ను ఇబ్బంది పెడతారా మీరనేది ఆమె గోల. ఆమె ఆవేదన. సరే ఆమె ఆవేదన కూడా ఒక రకంగా కరెక్టే. అప్పుడు ఆవిడేమి బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారంటే ఆయనతో ఉన్న తగు గాదు. ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆవిడ మాట్లాడారు. అంటే పార్టీల పరంగా వ్యతిరేకత ఉంది కాబట్టి మాట్లాడారు. ఇప్పుడేమో ఆయనే జనసేన పార్టీలో ఉండే. ఇప్పుడు మాట్లాడలేరుగా మరి. కానీ ఈ మొత్తం వివాదానికి కారణం ఎవరంటే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన వల్ల ఏర్పడ్డ వివాదం ఇదంతా గూడా. ఆయన మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే కొద్దిగా మెచ్యూర్డ్‌గా ఉండాలి గదా! ఏదన్నా కంప్లెయింట్ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవాలి. లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అపాయింట్‌మెంట్ తీసుకొని వాళ్ళకి కంప్లెయింట్ అని చేయాలి. కానీ ఓపెన్‌గా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ ఎమ్మెల్యే మీద కామెంట్ చేసినప్పుడు అంటే గొడవని ఫస్ట్ రాజేసింది బాలినేని శ్రీనివాసరెడ్డేగా. సో, బాలినేని వల్ల వచ్చిన గొడవ ఇదంతా గూడా.